హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బస్వా వరల్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ఈజీగా చికెన్ పులావ్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది చాలా తక్కువ మసాలాలతో ఎక్కువ ఫ్లేవరబుల్గా ప్రతి ముద్దకి కూడా ఆ ఫ్లేవర్ తెలుస్తూ చాలా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా చాలా ఇష్టపడుతూ తింటారు. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా ఉంటుంది. ప్రాసెస్ అంతా కూడా అర్థం అవ్వడం కోసం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఇంకా దీనికి ఏమేమి కావాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకుని ఇలా 1 గంట ముందు నానబెట్టుకుని పెట్టుకోవాలండి. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. 1/2 kg చికెన్ని నీట్గా వాష్ చేసుకుని దానిలో 1 స్పూన్ సాల్ట్ ఇంకా చిటికెడు పసుపు కూడా వేసుకుని ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ చాలా ఫాస్ట్గా ఇంకా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుందండి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజ్ టమాటో ఇలా ఫైన్గా చాప్ చేసుకోవాలి. 4 టీ స్పూన్స్ ఆయిల్, హోల్ గరం మసాలా, 2 బిర్యానీ ఆకు, 5-6 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, కొద్దిగా షాజీరా, 2 స్టార్ అనాస్ తీసుకోవాలండి. 2 స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల గరం మసాలా, 1 స్పూన్ కారం, ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు తీసుకోవాలి. ఇలా ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని అది హీట్ అయ్యాక హోల్ గరం మసాలా వేసుకుని వాటిని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుని ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ పులావ్లో ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది. సో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దానిలో టమాటో కూడా వేసుకొని టమాటో మెత్తబడేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత ఉప్పు, ఇంకా 1 స్పూన్ కారం కూడా వేసుకుని ఆ మసాలాలన్నీ ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో చికెన్ కూడా వేసుకుని ఆ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టించి చికెన్లోని వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు చికెన్ ఇలా కుక్ అయిన తర్వాత దీనిలో వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ కప్పు బాస్మతి రైస్కి కప్పున్నర వాటర్ తీసుకున్నాను. 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు దీనిలో ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకుని ఒక 7 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. మూత పెట్టేసుకుని 7 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకుని దీనిలో ఫ్రెష్ కరివేపాకు ఇంకా 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లో కరివేపాకు వేయడం వల్ల పులావ్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కాకుండా ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకుని చూసుకుంటే ఇలా పులావ్ రైస్ మనకి పొడి పొడిగా వస్తుంది. అంతేనండి. ఇది మైల్డ్ మసాలా ఫ్లేవర్తో చిల్డ్ రైతాతో తింటుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ వన్ మోర్ యమ్మీ రెసిపీ.